సహస్ర విహారిని అలాగే లక్ష్మిని సీరియస్గా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇన్ని రోజులుగా నన్ను ఎంత ఇబ్బంది పెట్టారు, ఇప్పుడు చూడండి మిమ్మల్ని ఏం చేస్తానో అని చెప్పి అనుకుంటూ సహస్ర కోపంగా చూస్తూ ఉంటుంది. ఇప్పుడు మీతో నేను ఆడుకుంటాను అనేసి విహారిని ఇలా హక్ చేసుకొని, బావా నన్ను పెళ్లి చేసుకున్నావు, చాలా సంతోషంగా ఉంది బావా, మన కుటుంబంలో పెట్టావు, అలాగే కూడా గెలిపించావు, అందుకు నాకు చాలా సంతోషంగా ఉంది బావా అని అంటూ ఇలా హక్ చేసుకుంటుంది. విహారి లక్ష్మి వైపు చూస్తూ కంగారు పడుతూ, సహస్ర ఏంటిది, ఎందుకు ఇలా చేస్తున్నావు, లే సహస్ర అని అంటూ పైకి లేపి లక్ష్మి వైపు కంగారుగా చూస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి వైపు చూసిన సహస్ర కోపంగా, హేయ్ నువ్వేంటే ఇక్కడ అని అంటే, నేను వ్రతం దగ్గరికి వెళ్తున్నానమ్మా అని అంటూ లక్ష్మి చెప్తుంది. అలా చెప్తే పోయి ఇక్కడ నుంచి అని అంటే లక్ష్మి వెళ్తూ ఉంటుంది. లక్ష్మిని చూస్తూ సహస్ర ఇలా అంటుంది, అసలు బుద్ధి లేదు, కొత్తగా పెళ్ళైన వాళ్ళ దగ్గర ఇలా చుట్టుపక్కల తిరుగుతారా అని అంటూ సీరియస్గా అంటుంది. లక్ష్మి ఒక్కసారి ఆగి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. విహారి అలా చూస్తూ ఉంటాడు బాధపడుతూ. ఇంకా విహారి వెళ్ళిపోతూ ఉంటే, బావా నేను కూడా వస్తున్నానుండు అని అంటూ సహస్ర అంటుంది. ఇంకా అందరూ కలిసి కిందకి వాళ్ళు వస్తూ ఉంటారు. అంతలో లక్ష్మి ముందుగా అక్కడికి వచ్చేస్తుంది. లక్ష్మి రాగానే అక్కడ లక్ష్మిని చూస్తూ కొంతమంది వేరే వాళ్ళు వస్తారు, ఆడవాళ్ళు పూజ కోసం. వాళ్ళు చూసి లక్ష్మి అక్కడ అన్ని వస్తువులు సర్దుతూ పనిచేస్తూ ఉంటే, ఈ అమ్మాయి ఈ ఇంటి కోడలనుకుంటా, చూడు ఎంత బాగుందో, చూడ ముచ్చటగా ఉంది, అందంగా ఉంది, ఇంకా అంతకుమించి సంస్కారం కూడా ఉంది, అప్పుడే పనులు కూడా చేసేస్తుంది అని అనుకుంటూ వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. అప్పుడే లక్ష్మి పట్టించుకోకుండా పనిచేస్తూ ఉంటుంది. అప్పుడు పంతులు గారు అన్నీ పెట్టిన తర్వాత, అమ్మ అంతా అయిపోయింది కదా, ఇప్పుడు పూజకు అంతా రెడీ అమ్మ అని అంటే, సరే పంతులు గారు అని అంటూ లక్ష్మి అంటుంది. అమ్మ అన్ని పనులు అయిపోయాయి కదా, నువ్వు కూర్చో పూజలో అని అంటూ వాళ్ళు అంటారు. నేను కూర్చోను అని అంటూ లక్ష్మి అంటే, అదేంటమ్మా నువ్వు కూర్చోకపోతే ఎవరు కూర్చుంటారు, కూర్చో ఇలా కూర్చో అని వాళ్ళు తీసుకువెళ్ళి లక్ష్మిని అలా పీటల మీద కూర్చోపెడతారు. అప్పుడే కిందకి అందరూ వచ్చేస్తారు. లక్ష్మి అక్కడ కూర్చోవటం చూసి పండు చాలా సంతోషపడుతూ ఉంటాడు. అందరూ వచ్చిన తర్వాత సీరియస్గా చూస్తూ, నువ్వేంటే ఇక్కడ కూర్చున్నావు అని సీరియస్గా అంటంతో లక్ష్మి భయపడుతూ లేచి నించుంటుంది. ఇంకా అప్పుడే లక్ష్మి వాళ్ళని కూర్చోబెట్టిన వాళ్ళు అలా చూస్తూ, అదేంటి ఇంటి కోడల్ని కూర్చోబెడితే తప్పేముంది అని వాళ్ళు అంటారు. అసలు మీరెవరు, అది ఇంటి కోడలని ఎవరు చెప్పారు అని పద్మాక్షి కోపంగా అంటుంది. అలా అనేసరికి వాళ్ళు సైలెంట్ అయిపోతారు. ఇక అప్పుడే వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, యమున అసలు ఎవరు పిలిచారు వీళ్ళని అంటే, వాళ్ళు ఈ కాలనీ వాళ్ళు కార్ అత్తయ్య గుడికి వస్తారు, వాళ్ళు నాకు గుడిలో పరిచయం ఉన్నవాళ్ళు, అలా రమ్మని చెప్పాను అంటే, మరి ఈ కాలనీ వాళ్ళని పిలవలేదే అని పద్మాక్షి అంటే, మొన్న పూజ జరిగినప్పుడు ఎంత పిలిచినా ఎవ్వరూ రాలేదు కదా, ఇప్పుడు కూడా వాళ్ళు వస్తారో రారో అని చెప్పి బయట నుంచి వీళ్ళని పిలిచాను ముందు జాగ్రత్తగా అని అంటూ యమున అంటుంది. అయినా నువ్వెందుకు అక్కడ కూర్చున్నావు అని అంటూ సీరియస్గా అంటంతో, నేను కూర్చోలేదమ్మా, వాళ్ళు కూర్చోబెట్టారు నన్ను అంటే, వాళ్ళు కూర్చోబెడతారు, వాళ్ళకి తెలియక కూర్చోబెట్టారు, నీకు బుద్ధి లేదా, నువ్వెలా కూర్చుంటావు అని తిడుతూ ఉంటే విహారి ఇలా అంటాడు, తనేదో వాళ్ళు చేసిన దానికి తన్ని తిడితే ఏం వస్తుందిలేమ్మా, వదిలేసేయి అని అంటారు. అంతలో ఇంకా సరేలే కూర్చో అనేసి, సహస్ర నువ్వు కూర్చో అని అంటూ సహస్రిని కూర్చోబెడితే వాళ్ళు పూజ చేస్తూ ఉంటారు. పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటే వీళ్ళు దండం పెట్టుకొని కూర్చొని ఉంటారు. అంతలో వాళ్ళ నానమ్మ మళ్ళీ సడన్గా చూస్తుంది. సహస్ర నీ మెల్లో ఆ నెక్లెస్ ఏదే అని అంటూ అడుగుతుంది. అప్పుడే సహస్ర చూసి, ఇదే కదా అని అంటూ చూపిస్తే, నేను ఇచ్చింది అది కాదు, నేను ఇచ్చింది వేరే కదా, ఈ ఇంటి కోడలు వేసుకోవాల్సిన నగ వేరే అని అంటే, అవునా మరి నేను ఇదే వేసుకున్నాను, నా దగ్గర ఇదే ఉండే అనేసి సహస్ర అంటుంది. అవునా ఒకసారి వెళ్ళి చూడండి అని అంటే లక్ష్మి పండు ఇద్దరు కలిసి మొత్తం అంతా వెతుకుతూ ఉంటారు. వెళ్ళి ఆ గదిలో అక్కడ ఇక్కడ అంతా వెతుకుతారు. ఎక్కడ వెతికినా అది కనిపించకపోవడంతో మళ్ళీ అక్కడికి వచ్చేస్తారు. ఎక్కడ కనిపించలేదమ్మా అని చెప్పడంతో, అసలు కనిపించకపోవటం ఏంటి అని అంటూ సీరియస్గా అంటుంది. ఇక అప్పుడే అంబిక చూస్తూ, లక్ష్మి నీ పని అంతే అని చెప్పి సీరియస్గా చూస్తూ ఉంటే, ఇంకా అంతలో సీరియస్గా ఇలా అంటుంది అంబిక, హే లక్ష్మి ఇలా రా అని అంటే, లక్ష్మి ముందుకు వచ్చి నిలబడి, ఏంటమ్మా అని అంటే, ఇది నీ చున్నీది అనేసి ఇలా నగని తీస్తే ఇదేనమ్మా అని అంటూ చూపిస్తే, అప్పుడే వాళ్ళ అమ్మ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. అవునే, ఇది ఈ ఇంటి కోడలు వేసుకోవాల్సిన నగ నీ మెల్లోకి ఎలా వచ్చింది అని సీరియస్గా అంటుంది. అలా అనేసరికి
టెన్షన్ పడుతూ లక్ష్మి చూస్తూ ఉంటుంది. పద్మాక్షి ముందుకు వచ్చి, ఏంటే నువ్వు వేసుకున్నావేంటి ఈ నగని, ఈ ఇంటి కోడలు వేసుకునాల్సింది నువ్వెందుకు వేసుకున్నావే అని చెప్పి సీరియస్గా అంటూ ఇంకా పద్మాక్షి లాగి కొడుతుంది. అప్పుడే లక్ష్మి వెళ్ళి అక్కడ సహస్ర దగ్గర పడుతుంది. పట్టంతో తన మెల్లో ఉన్న తాళి అలాగే సహస్ర మెల్లో ఉన్న తాళి అల్లుకుపోతాయి. లక్ష్మి ఇలా పైకి లేస్తూ ఉండగానే తాళి మొత్తం ఇలా అల్లుకుపోతుంది. అది చూసి ఒక్కసారిగా సహస్ర కోపంగా చూస్తూ తన తాళిని తీసేసుకుని కళ్ళకి అద్దుకుంటుంది. లక్ష్మి విహారి ఇద్దరు అలా చూస్తూ ఉంటారు. విహారి వాళ్ళిద్దరు తాళి అలా అల్లుకోవటంతో ఒక్కసారిగా చూస్తూ షాక్ అవుతాడు. అలాగే చూస్తూ ఉంటాడు. ఇక విహారి అలా చూస్తూ ఉండగా లక్ష్మి బాధపడుతూ పక్కన వచ్చి నిలబడుతుంది. చెప్పవే నీ దగ్గరికి వచ్చింది అనగా ఎలా వచ్చింది అని అంటే వాళ్ళ అంబిక అంటేనే ఇంకేముంది నగ బాగుందని దాని చేతి వాటను చూపించుంటుంది అని అంటంతో ఇక అప్పుడే ఎందుకు తీసావే నువ్వు అంటే లేదమ్మా నేను తీయలేదు, నాకు ఈ నగ యమునమ్మనే ఇచ్చింది అని చెప్తే ఇంకా యమున నువ్వెందుకు ఇచ్చావు అంటే లక్ష్మి నేను నీకు ఇచ్చిన నగ వేరు, ఇప్పుడు సహస్ర వేసుకుంది చూడు ఆ నగ నేను నీకు ఇచ్చాను అని అంటే ఇక అప్పుడే మరి తనకి ఈ నగ పెట్టేసి నువ్వు ఆ నగ దొంగిలించావా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే లక్ష్మి లేదమ్మా నాకు తెలియదు, ఈ నగ నాకు ఉంటే నేను వేసుకున్నాను అంతే కానీ ఇది అదా ఇదా అని నాకు తెలియదు అని లక్ష్మి అంటే విహారి ఇలా అంటాడు. వెంటనే ఎందుకు తనని తిడుతున్నారు, తన బాక్స్లు ఏవో మారిపోయి ఉంటాయి, అంత మాత్రాన మీరు ఇలా తిట్టడం కరెక్ట్ కాదు, అంత సైలెంట్గా ఉండండి అని విహారి అంటే నువ్వేంట్రా దాన్ని వెనకేసుకొస్తావు, ప్రతిసారి దాన్ని వెనకేసుకొనే వస్తూ ఉంటావు కానీ అతను ఇలాంటి పనులే చేస్తూ ఉంటుంది అని కోపట్టంతో ఇక అప్పుడే విహారి ఇలా అంటూ ఉంటాడు. అది కాదు అని అంటే ఇంకేది కాదు ఏయ్ తేవే నగతి అని పద్మాక్షి గట్టిగా ఆ నగని గట్టిగా లాగుతుంది. ఇంకా అమ్మ అని చెప్పి అరుస్తుంది. లక్ష్మికి రెడ్గా అయిపోతుంది. అది చూసి విహారి చాలా బాధపడుతూ ఉంటాడు. యమునతో సీరియస్గా వాళ్ళ అత్తయ్య ఇలా అంటుంది, చూడు యమున దానికి ఎలాంటి బట్టలు ఇవ్వాలి ఎలా చేయాలి అలాగే ఉంచు, పని వాళ్ళలాగా ఇంత కాస్ట్లీవి ఇస్తే ఎలా అని అంటూ పద్మాక్షి అలాగే వాళ్ళ అమ్మ ఇద్దరు తిడతారు యమునని. అప్పుడే యమున సైలెంట్ అయిపోతుంది. అప్పుడు ఇలా అంటూ ఉంటుంది పద్మాక్షి సీరియస్గా చూస్తూ, ఇంకా ఇంకొకసారి ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావంటే నేను ఊరుకోను అని తిడుతూ ఉంటుంది. ఇక అప్పుడే నువ్వు పక్కకి పోవే ఇక్కడ నుంచి అని అంటే సరే అని చెప్పి విహారి వచ్చి ఈ నగని తన మెల్లో వేయి అని అంటే అప్పుడు సహస్ర నవ్వుతూ చూస్తుంది. విహారి వచ్చి నగని తీసుకొని సహస్ర మెల్లో వేస్తాడు. ఇక అప్పుడు సహస్ర చాలా సంతోషపడుతుంది. అలా పూజ అయిపోయిన తర్వాత పంతులు గారిని కార్యం ఎప్పుడు జరిపించాలని అడిగితే పంతులు గారు అంటారు, ఇప్పుడు కాదమ్మా ఈరోజు పూజ జరిగింది కదా నేను మంచి సమయం చూసి మీకు ఫోన్ చేస్తాను అని చెప్పి పంతులు గారు వెళ్ళిపోతారు. ఆయన వెళ్ళిన తర్వాత లక్ష్మి అక్కడి నుంచి బాధగా వెళ్ళిపోయి కూర్చొని బాధపడుతూ ఉంటుంది. సుభాష్ అంబికకి ఫోన్ చేసి కొంచెంలో తప్పించుకున్నారు అంటే నువ్వు ఆ టైంలో విహారిని కూడా వేసేసి ఉంటే అయిపోయేది కదా అని అంటంతో అప్పుడు ఇలా ఆలోచించలేదు, ముందే చెప్పుంటే వేసేవాడిని అని అంటూ సుభాష్ అంటాడు. సరేలే తర్వాత మళ్ళీ చూసుకుందాం అని చెప్పి ఫోన్లో మాట్లాడుకుంటారు. లక్ష్మి బాధపడుతూ కూర్చొని ఉంటే విహారి అక్కడికి వస్తాడు. లక్ష్మి అంబిక అంటుంది కదా చేతివాటం చూపించిందేమో అనేసి ఆ తిట్లు ఆ మాటలు ఆ కొట్టడం అన్నీ గుర్తు తెచ్చుకొని లక్ష్మి బాధపడుతూ ఉంటుంది. విహారి వచ్చి ఐఎమ్ సారీ లక్ష్మి అని అంటే మీరెందుకు విహారి గారు నాకు క్షమాపణ అడుగుతారు అని అంటే నా వల్లే కదా నీకు ఇలా జరిగింది అని అంటే అదంతా నా కర్మ నా తలరాత అని అంటూ లక్ష్మి అంటుంది. ఆ యమునమ్మాయి నాకు ఆ నగ ఇచ్చింది కానీ నేను తీసుకోలేదు అని అంటే నీ గురించి నాకు తెలియదా లక్ష్మి, వాళ్ళు కావాలనే ఆ నగని మార్చేశారు, ఎవరు మార్చారో ఏంటో అని అన్నట్టు అంబికే మార్చేస్తుంటుంది అని విహారి అంటే ఎవరు మారిస్తే ఏంటి నాకు జరగాలని రాసింది జరిగింది అంటే నింద నీ మీదే వేసుకుంటావు కానీ ఎవరిని అననివ్వవు కదా లక్ష్మి నువ్వు అని విహారి అంటాడు. అప్పుడే లక్ష్మి బాధపడుతూ అలా చూస్తూ చూడండి బాబు మీరు మళ్ళీ ఇక్కడికి వచ్చి నాతో ఇలా మాట్లాడుతున్నారని తెలిసింది అంటే అస్సలు బాగోదు, చూస్తే అసలు ఊరుకోరు, మళ్ళీ గొడవ జరుగుతుంది, మీరు వెళ్ళిపోండి విహారి గారు, నా దగ్గరికి మళ్ళీ మీరు రావద్దు, మరి ఇంతకుముందు మాట్లాడటం వేరు, ఇప్పుడు సహస్ర మాకు తెలిస్తే ఊరుకోరు, ఆమె పంచప్రాణాలు మీ మీదే పెట్టుకున్నారు, ఇప్పుడు పెళ్ళైన తర్వాత కూడా ఇలా కలుస్తున్నారని తెలిస్తే ఆవిడ పెద్ద గొడవ చేస్తుంది, వద్దు విహారి గారు మీరు ఇలా రావటం కరెక్ట్ కాదు అని అంటే నీతో మొత్తం మాట్లాడటం మానేయమని చెప్తావా లక్ష్మి అని విహారి బాధగా అంటాడు. నాకు తనతో మాట్లాడటం ఇష్టం లేదు, నీతోనే మాట్లాడాలి అని అంటూ విహారి అంటే చూడు విహారి గారు మీరు ఇలా మాట్లాడటం కరెక్ట్ కాదు, ఒకవేళ సహస్రమ్మ కానీ వినిందంటే చాలా పెద్ద గొడవ జరుగుతుంది అని అంటూ బాధగా చెప్తూ ఉంటుంది.